నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను రాజశేఖర్ ప్రధానంగా ముందుగా వార్తాపత్రికల ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా విజయం అతని పాదాక్రాంతం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత, మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత అనే ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. అదరగొట్టిన హైదరాబాద్ అనే మరొక వార్త కనిపిస్తుంది. ఐపీఎల్ ఫైనల్కి దూసుకువెళ్లిన సన్ రైజర్స్ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం. అలాగే దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం అనే వార్త కూడా కనిపిస్తుంది. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన, పునర్పరిశీలనకు 48,000 మంది దరఖాస్తులు, మరో 2,000 మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ అని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్ బోర్డుకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలంటూ కూడా ఒక వార్త ఉంది. అలాగే ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. మేడిగడ్డకు కొత్త సమస్యలు అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. 7వ బ్లాక్ ప్రాంతంలో భారీ బొంగ, మరికొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. తాత్కాలికంగా మరమ్మతుల్లో వెలుగులోకి పూడ్చి వేసిన ఇంజనీరింగ్ అధికారులను కూడా వార్త ప్రచురించినటువంటి పరిస్థితి ఈనాడు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఫైనల్లోకి రైస్, 3వసారి ఐపీఎల్ ఫైనల్కు సన్ రైజర్స్ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం అనే వార్త కనిపిస్తుంది. 20వ పిల్లర్ ముందు గొయ్యి, సో ఆ చిత్రపటం గొయ్యి పడినటువంటి చిత్రపటం కూడా వేశారు. లోపల ఎంత ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మేడిగడ్డ 16వ నెంబర్ గేటు ఎత్తుగా భారీ శబ్దం, దాంతో పాటే ఈ గొయ్య ఏర్పడిందని కూడా అంచనా వేస్తున్నారు. లోపల 4 మనుషులు పట్టే పరిణామం ఉన్నటువంటి పరిస్థితి అంత పరిమాణంలో ఉంది. గేట్లు ఎత్తేటప్పుడు మరిన్ని గోతులకు అవకాశం కూడా ఉందంటూ కూడా ఒక ప్రశ్నార్థకరంగా పెట్టినటువంటి దీర్ఘకాల జియో ట్యాగ్ మన్నిక. ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగం, తరలింపు, అమెరికా మరమ్మతులు సులువు, చీఫ్ ఇంజనీర్లకు వివరించినటువంటి సంస్థ. సో కొత్త టెక్నాలజీని కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు. సో బ్లాక్ ఏర్లో 20వ నెంబర్ పిల్లర్లు ప్లాట్ఫామ్ ముందు ఏర్పడినటువంటి బొంగ అని కూడా దాని చిత్రపటం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగని ఫ్రీలాన్స్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ ఎస్టేట్లు, కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేస్తున్నటువంటి వైనం, భూముల కొనుగోలులోను గొలుసు కట్టు స్కీములు అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఉత్సవాలకు ఓకే, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ఈసీ పచ్చజెండా ఊపింది. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో వేడుక, సోనియాకు సన్మానం, రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర గేయం, తెలంగాణ తల విగ్రహం, చిహ్నం ఆవిష్కరణ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. డిసెంబర్ 9 కటాఫ్ తేదీ, అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు, దంపతులకు 2 లక్షలు. ఈ నెల 19 వరకు బకాయిల వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రో ఫార్మా, ఇక రుణమాఫీకి సిద్ధమవుతున్నటువంటి మార్గదర్శకాలు అని కూడా వార్త అనుసంధానంగా వేశారు. అలాగే మరొక వార్త చూసుకుంటే సంపన్నులపై 2% పన్నుని, అసలు ధరకు 3 రెట్లని, సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారని, జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని సైడ్లో కూడా కొన్ని వార్తలు వేసినటువంటి పరిస్థితి. భూ సర్వేపై కదలిక, ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రణాళిక, ఎన్ని నిధులు కావాలి, ఎంతమంది సిబ్బంది అవసరం, సర్వేకు పట్టే కాలం ఎంత, తలెత్తే ఇబ్బందులేంటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన, సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచి పొందే ఆలోచన, 2025-26 నాటికి పూర్తి చేయాలన్నట్టు కేంద్ర ప్రభుత్వం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పనులు చేసి పడిగాపులు, గత ప్రభుత్వ హయాంలోనే వాటికి అందని బిల్లులు, భోరమంటున్న మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు, లక్షల పెండింగ్లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ ఒక వార్త ప్రచురించారు. తర్వాత మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు, పండుగలను తలపించేలా ఏర్పాట్లు, అధికారులతో సమీక్షలో శాంతకుమారి అనే చిత్రపటంతో ఒక వార్త వేశారు. మేడిగడ్డ ఎగువన జియో ట్యాబ్ కట్ట, నీటిని కన్నెపల్లి పంప్ హౌస్కు మళ్లించి లిఫ్ట్ చేయాలనే నిర్ణయం, ఆ కట్ట తీరును బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లకు వివరించిన ప్రైవేట్ సంస్థ, మేడిగడ్డ కింద అగాధం అనే ఒక వార్త కనిపిస్తుంది. అగాధానికి సంబంధించిన చిత్రపటం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోట, రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. ఇక ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఏడాది నుంచి అమలు, ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు, ప్రైవేటు కాలేజీలో సగం కన్వీనర్ కోటా సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కు అనే వార్త కూడా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, అదే రోజు నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా, తొలిదశ సీట్ల కేటాయింపు జూలై 12న అనే వార్త ఉంది. అలాగే జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ అని, నో ఆర్ఎస్, మార్కెట్లో దొరికని ఓఆర్ఎస్లు కావు అనే దానికి సంబంధించి కూడా ఓఆర్ఎస్ సంబంధించినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. గతంలో కూడా విమర్శలు వచ్చాయి. అలాగే వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే అనే వార్త కనిపిస్తుంది. పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కూడా కండిషన్ పెట్టింది. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ, చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నటువంటి సోనియా గాంధీ, ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక వార్త ప్రధానంగా హెడ్లైన్ అవుతుంది. మేడిగడ్డ పిల్లర్ల కింద బొయ్యారం,
రిపేర్లు చేస్తూ ఉండగా బయటపడ్డ వైనం లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకుపోతున్నటువంటి ఇసుక మట్టి మీడియా కంట పడకుండా గుంతపై నల్ల మట్టి పోసినటువంటి ఎలాంటి ప్రతినిధులు అని వార్తుంది. ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే, ఒక్కొక్కటిగా భయపడుతున్నటువంటి లోపాలు అనే వార్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఐపీఎల్ ఫైనల్లోకి సన్ రైజర్స్ అనే వార్త కనిపిస్తుంది. ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇది. రాష్ట్ర సర్కార్ను బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అలా ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే మూసీ సుందరీకరణ పనులు స్పీడప్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ, ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణపై చర్చ, మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా, ఇప్పటివరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు, ఎలక్షన్ కూడా అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు అనే వార్త కనిపిస్తోంది. నేటితో ముగిపోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, హోరాహోరీగా క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు, అలాగే మల్లారెడ్డికి మరో షాక్, మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేత ఇక వార్త కనిపిస్తోంది. జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదు, పంజాబ్ గ్యాంగ్తో బీఆర్ఎస్ నేతలు బెదిరింపులు, గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. జీవన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది, చేవెళ్ల పోలీస్ స్టేషన్లో బాధితులు సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 6 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. చర్మం ఒలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య, హనీ ట్రాప్లో రప్పించి చంపేసినటువంటి హంతకులు, పోలీసుల విచారణలో దారుణాలు వెలుగులోకి, డెడ్ బాడీని గుర్తించొద్దని ముక్కలుగా నరికేసి చంపినట్లు కూడా నిందితుడు చెప్తున్నటువంటి పరిస్థితి. బాడీ పార్ట్స్ను కోల్కతా నలువైపులా పడేశామని వెల్లడించినటువంటి పరిస్థితి. సో దారుణమైనటువంటి పరిస్థితి. 5 కోట్లకు డీల్ కుదుర్చుకొని కూడా ఫోన్ వేసి అనుమానం వ్యక్తం చేస్తుంటే, ఇక హోటల్లో రెస్టారెంట్లో కంపు కొడుతున్నటువంటి కిచెన్లు, కూలిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బుద్ధింకులు, అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు, పెద్ద కిచెన్లు అంటే పేరుగాంచినటువంటి ఉన్నతంగా ఉన్నటువంటి పెద్ద రెస్టారెంట్లు కూడా అదే పరిస్థితి ఉంది. సో బయట ఫుడ్ తినే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మనకి హెచ్చరిక లాంటివి వార్తలు. ఇంకా మరొక వార్త చూసుకుంటే, అబూజ్ మడ్పై ఆపరేషన్ కగార్, దండకార్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కార్ యుద్ధం, 4 గంటల నక్సలిజాన్ని తుదముట్టించేందుకే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి ప్రధానంగా వార్త లోగో లొల్లి అనే కనిపిస్తున్నటువంటి వార్త. సీఎంపై ఈసీ భాషను సమర్థిస్తారా, కోర్టుకు లాగుతామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా గెలిచేది ఎవరు అంటే ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్పై టెన్షన్ అనే వార్త ఇస్తున్నటువంటి పరిస్థితి. అందులో కిషన్ రెడ్డి అధ్యక్షులు ఎవరైతే ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఎంఐఎం కేసీఆర్ చిత్రపటాలు వేస్తూ కూడా ఒక వార్త ప్రచురించారు. సో ఒకసారి మనం కొన్ని లీడ్ పాయింట్ చదువుదాం. లోక్సభ రిజల్ట్స్పై టెన్షన్ అని, పైకి గాంభీర్యం, లోపల అనుమానం, అన్ని పార్టీలోనూ ఒకే డైలమా, ఫలితాలపై ఇంత కన్ఫ్యూజన్ ఇదే ఫస్ట్ టైం, బీఆర్ఎస్ ఓటు షిఫ్టింగ్ వల్లే అంచనాలు అందడం లేదంటున్నటువంటి విశ్లేషకులు, ఆంధ్రలోనూ అదే తీరుందని వార్త ప్రచురించారు. లోగోలొల్లి కూడా సంబంధించి కూడా కేసులకు బెదిరేది లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, అలాగే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎలా క్లారిటీ ఇచ్చారు అవన్నీ కూడా వార్తలు వేసినటువంటి పరిస్థితి. అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్, ఇది ప్రధానంగా అమ్మాకి సంబంధించినటువంటి వార్తల సమాహారం. ప్రధానంగా ఇవి వార్తలు ఉన్నటువంటి ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. సో మేడిగడ్డకు సంబంధించి చాలా సంచలనం రేపినటువంటి పరిస్థితి. మేడిగడ్డ అంశం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో దానికి తాత్కాలిక మరమ్మతుల పనులు ప్రారంభించారు. అయితే ఇంతలోనే భారీగా ఒక బొరియ అంటే దాదాపుగా 3-4 మనుషులు వెళ్ళిపోయేంత పెద్ద బొరియ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి సో అసలు అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మీడియా కంటపడకుండా గొంతుపై కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఏంటి అసలు అంటే ఎంత నాసిరకంగా కట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే తాత్కాలిక పనుల్లోనే శబ్దాలు రావటం ఇవన్నీ జరుగుతున్నటువంటి వైనం కూడా మనం చూసాం. కూడా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ సాధ్యం కాదని ఫస్ట్ ఏంటంటే సాహిత్య స్టేట్ భారీ ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు అక్కడ భూసారం పరీక్ష చేసి ఆ భూమిని అంటే ఎంత మేర కాంక్రీట్ అనంతరంలో వేయాలి, ఎంత మేర పైకి లేవద్దు అనే ఉద్దేశం పెట్టుకుందాం. టెక్నికల్ గా కొంత పరీక్ష చేస్తాం. అంటే అలవిడిగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టడం ఇక్కడ కావాలి, నేను చెప్పింది చేయండి అని అప్పటి పెద్ద చెప్పడంతో ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. నేటి వరకు కాలేదు, అది పని కాదు, ఫీజిబిలిటీ కాదు అని చెప్పారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ ముందుకు రావడం మళ్ళీ పనికి వస్తుందేమో చూద్దామని ప్రయత్నం చేశారు. కానీ దాదాపు మరోసారి
కేంద్ర జలవనరుల శాఖ కూడా కొంత ఆలోచించే అవకాశం, పరిశీలించే అవకాశం. గేట్ ఎత్తే శబ్దం రావడం, కొంత చోట్ల మీరంటగా పొంగలు వాడడం, బోతులు వాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రేపు భారీ వర్షాలు పడి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులు పెట్టినప్పుడు ప్రాజెక్టు ఏమైనా తట్టుకోగలరు అన్న విషయంలో ఇప్పుడు కొంత పరిశీలించాల్సిన అవసరం. ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న స్థాయిలో అనుకున్నంత నాణ్యత ప్రమాణంతో జరగలేదు అన్నది ఈ తాజా పరిణామాలతో కొంచెం బయటకు వస్తా ఉన్నాయి. ఇది మరోసారి నిపుణుల కమిటీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పరిశీలిస్తారు కూడా. ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన తర్వాత అది కట్టుకపోతే జలప్రలయం తప్పదు, భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్ తెలంగాణకు నాణ్యమైన ప్రాజెక్టులు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా 1-2 పరీక్షలు చేసి 1-2 సార్లు ఆలోచించి సాంకేతిక అంశాలను అంటే నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి సాంకేతిక అంశాలతో పాటు ప్రస్తుతం అంటే రిపేర్ సమయంలో తీసుకోవాల్సినటువంటి సాంకేతిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది హడావిడిగా పనిచేసి పోతే ఈ వర్షాకాలం పోతే కొన్ని ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక వర్షాకాలంలో వచ్చేది లేదు. ఆ వరద మొన్నటి వరకు అంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టక ముందు నీళ్ళు ఎక్కడికి పోయిందో సముద్రంలో కలుగుతుంది, లేకపోతే కింది ఎప్పుడు ఎక్కువ అది ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ప్రాజెక్టును మనం హడావిడిగా నిర్మాణం పూర్తి చేసి ఏదో రిపేర్ చేసి అందుబాటులో తీసుకొచ్చామని చెప్తే జరగడానికి ఇబ్బంది జరిగిపోతే ఇబ్బందికర పరిస్థితుంది. రాష్ట్ర యొక్క అంపకలు కూడా మూడగట్టుకోవాలి. అంటే ప్రాజెక్టు పనికిరాదు అని తెలిసినప్పటికీ కూడా ఆగమేఘాలను దాన్ని రిపేర్ చేసి నష్టానికి కారకులయ్యారు అని పాలకుల మీద కొంత విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడం, కేంద్ర జలవనరుల శాఖ కూడా పరిశీలించడం, నిపుణుల కమిటీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అందరూ కొంత 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే బాగుంటుంది. ఏదేమైనా అంటే ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక నివేదిక కూడా ఇచ్చింది. అంటే నివేదిక కూడా అందనటువంటి సమస్యలు అంటే మీరు అన్నట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాత్కాలిక పనులు మొదలు పెడితేనే ఈ స్థాయిలో ఉంటే సో ఇక్కడ మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాంటి సంస్థల లోపాలు కానీ గత ప్రభుత్వంలో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తే అవకాశం కనిపిస్తుంది, సో ఎలా వెళ్లాల్సిన అవసరం ఉందంట? అంటే ఎలాంటి అంటే నిర్మాణ రూపమా లేకపోతే భూమి యొక్క సాధారణ అవిడ అడుగుతుంది. భూమి అది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత నిర్మాణం మళ్ళీ ఇప్పుడు ఇంత దాదాపుగా 100 నుంచి 120 కోట్లు అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా పెరిగే సిమెంట్ కాంక్రీట్ భూమి వచ్చినప్పుడు ఆ బరువున ఆ భూమి తట్టుకునే శక్తి ఉందా లేదా దాన్ని చూడకండి. కొన్ని చోట్ల కొంత భూమి మెత్తగా ఉంటుంది, కొన్ని చోట్ల గట్టిగా ఉంటే తక్కువ పడుతుంది. అంటే వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇండెప్త్ గా వెళ్ళాలి. చూడండి, మనము అంటే 2,000 జీవనాలు భూమి కొట్టాలి అంటే ఇసుక బయటలు కింది భాగంలో ఇసుక బయటలు పోవడంతో కొట్టుకపోవడంతో పిల్లలు కుంగిపోయి అన్నారు. ఇసుక బయట కొట్టుకపోవడం కారణమైంది మిగతా ప్రాంతం వల్ల ఇసుక బయట కొట్టుకపోతే ఎట్లా ప్రయోజనాలు నాగవతారం తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, శ్రీరావతారం తీసుకోండి, మీరు ఏం తీసుకోండి ప్రయోజనం అంటే ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ కాదు. వీటన్నిటిని కూడా కొంత పరిశీలించాల్సిన అవసరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా దీని విషయంలో తిరిగి పునఃపరిశీలించాల్సిన అంటే నిర్మాణ సంస్థకు సంబంధించి కృష్ణమూర్తి గారు నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో అవి కనిపించకుండా నల్లమేటతో పూడ్చే ప్రయత్నం కూడా చేశారు. 21-22 పిల్లర్లకు సంబంధించి 20-21 పిల్లర్లకు సంబంధించి గుంత మీడియా కనపడకుండా నల్లమేటతో పూడ్చే ప్రయత్నం చేశారు. బట్ అప్పటికి ఇప్పుడు ప్రవాహం వస్తున్న నేపథ్యంలో బయటపడినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నిర్మాణ సంస్థల లోపాలుగా మనం చూడాల్సిన అవసరం ఉందా అంటే ఎందుకంటే నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే నేను ఏమంటున్నాను,
టెక్నికల్ గా వెళ్ళినప్పుడు, టెక్నికల్ టీం వెళ్ళినప్పుడు డిజైన్ రూపమా, నిర్మాణ సంస్థ రూపమా, అంటే అక్కడ భీములు వేసేటప్పుడు కానీ, పిల్లర్స్ వేసేటప్పుడు కానీ సరైన విధంగా పాటించారా లేదా? రెండో అంశం, జనరల్ గా ఎలా ఉంటుందండి సార్, మనము ఒక కరెంట్ పోల్ మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే భూమిలో 4 ఫీట్ 5 ఫీట్ అది అంటే వీళ్ళు పిల్లర్లు అంత భారీ పిల్లర్లను అక్కడ నిర్మించాలి, స్ట్రక్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఎంతలో లోయ తీయాలి, ఆ లోయ తీసారా లేదా? ఆ లోయ తీసినప్పుడు భూమి యొక్క సాయి ఏ రకంగా ఉంది, భూమిలో పట్టుతో ఉందా లేదా, ఇవన్నీ కూడా టెక్నికల్ కూడా కాకపోతే నేను అంటాను టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి దీన్ని మరోసారి టెక్నికల్ ఉన్నట్లు వాళ్ళు కూడా జియో ట్యూబ్ మనీకి సంబంధించి, అలాగే ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగించారు. సో దానికి సంబంధించి కూడా చీఫ్ ఇంజనీర్లు వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సోనియా గాంధీని పిలవబోతుంటుంది, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. సో ఇది మంచి శుభపరిణామం. ఎలా ఉండబోతుంది అంటే కొన్ని షరతులు కూడా విధించింది, దానికి సంబంధించి ఏం చెప్తారు? దశాబ్ది వేడుకలు తెలంగాణ రాష్ట్రం జరుపు అంటే రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఇందులోనే స్వాతంత్ర పోరాటంలో అంటే తెలంగాణ విముక్తి పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు జరిగినటువంటి పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన పోరాటంలో అసూలు వాసిన వారితో పాటు పోరాటంలో కీలక భూమిక పోషించిన వారిని కూడా గుర్తించి వాళ్ళని సన్మానించాలి, సత్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్త రాష్ట్రం అంటే 10 ఏళ్ల బాబు 10 ఏళ్ల బాబు ఏం సాధించారు, ఈ 10 ఏళ్ళలో గంట సాధించింది. మన ఇంట్లో మన పిల్లలకు 10 ఏళ్ళు వస్తే ఏం చేసింది, 10 ఏళ్ళు అంటే మనం కొంత ఆత్మావలోకనం చేసుకుంటాం. వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళు అంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఇక్కడ కూడా దీని మీద ఇక్కడ ప్రధానంగా సోనియా ప్రసంగం కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటువైపు ఎన్నికలు కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకుంటే జూన్ 2 అనేది చాలా కీలకం, అంటే రాజకీయ అంశాలు ప్రస్తావించొద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ 10 ఏళ్ళలో జరిగినటువంటి విధ్వంసాలు కానీ, లేకపోతే ఎలా వివరించబోతున్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా చాలా వరకు జనాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువైపు కేసీఆర్ వస్తారు, ఆయన సన్మానించడానికి కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం. సో ఆహ్వానం కూడా పంపినటువంటి పరిస్థితి. సో అది కూడా కొంతవరకు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎందుకొరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, ఏ అంశం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు అనే విషయాన్ని రేపు జరిగేటువంటి బహిరంగ సందర్భంగా, రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ ఉత్సవాల సందర్భంగా జరిగే సభలో సోనియా గాంధీ కొంత ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. వాస్తవానికి తెలంగాణ ఇవ్వడానికి గతంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిరాకరించారు. పార్లమెంట్ లో చిన్నపాటి యుద్ధమే జరిగింది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో. అది ఎవరు మనం వేరే యుద్ధం అంటే ఇంకా వేరే వాళ్ళు, మన అన్నిటి వరకు మనతో కలిసిన వాడే జరిగింది. చికిత్సకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసింది, ఆవిర్భవించింది, పూర్తయింది. ఇప్పుడు కొంత ఏపీలో సెక్రటరీ ఉంది, ఇబ్బంది లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంత కోలుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కోలుకోవాల్సిన పరిస్థితి. ఇంత నష్టం జరిగింది 10 ఏళ్ళు. ఇంత 2 రాష్ట్రాల నుంచి చీకొట్టమైనప్పుడు కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ పరిణామాలు తెలుసు, జరుగుతాయి. కానీ జరిగే నష్టం జరగదు, రాజకీయంగా నష్టం జరుగుతుంది అని తెలిసినప్పటికీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇక్కడ ప్రజల చిరకాల కోరిక, చిరకాల వాంఛ అని చెప్పేసి సోనియా గాంధీ దానికి ఆమోదం చెప్పారు, వచ్చారు. ఓకే, అది కరెక్ట్. అయితే ఇక్కడ రేపు జరిగేటువంటి సభలో
ఈ అన్ని వివరాలను ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం. ఫలితాలకు కారణం సోనియా గాంధీ అని విపక్ష పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి. వాటి మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరి వల్ల బలిదానం, ఉద్యమకారులను ఎవరు రెచ్చగొట్టారు, ఎందుకు రెచ్చగొట్టాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో ఆ బలిదానాలు కారణమయ్యారు అనే విషయాన్ని కూడా కొంత ప్రజలకు చెప్పేందుకు సోనియా గాంధీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ ఈరోజు విభజన హామీలు ఇచ్చారో ఆ హామీల కొంత ఇప్పటికీ కొన్ని హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. మిగతా అంశాలు అంటే ఇంకోటి అంటే ఆ అంశాల కంటే కూడా ఇక్కడ రాష్ట్ర చిహ్నం గేయం వీటికి సంబంధించి కూడా కొంచెం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అవి ఎలా ఉండబోతున్నాయి అంటే అందరికి సంబంధించినటువంటి ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉందా, సంప్రదించాలన్నటువంటి ఇది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అవి కూడా కొంతవరకు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలోనే చెప్పారు రాష్ట్ర చిహ్నంలో కొన్ని మార్పులు చేసే అవసరం ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఈ చిహ్నము గీతాన్ని వీటికి సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు వీటంతా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గతంలోనే చెప్పారు. అయినప్పటికీ అప్పటి పాలకులు అదంతే వినకుండా కాపులు పెట్టారు. మరి ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మార్పు చేయాలనుకున్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ లేకపోతే అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమ నాయకులు వీళ్ళందరినీ సంప్రదించి కొంత వాళ్ళతో అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వం చేయాలనుకున్న మార్పులు ఏంటి, ఆ మార్పు ఎవరు చేయాల్సి వస్తుంది, వీటన్నిటిని వచ్చి వాళ్ళు ఒప్పించి నిర్ణయం తీసుకుంటే ఏకగ్రీవమన్న అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్న కొద్ది చేయాలనుకున్నటువంటి మార్పులు చేర్పులు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ పార్టీలకు అతీతంగా కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నంగా ప్రజల యొక్క ఆశలకు సంబంధించినటువంటి బావుటాగా ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి చిహ్నం లేదని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యం మీరు అన్నట్లు అలాంటి పరిస్థితి అంటే హడావిడికి ఇప్పుడు చేస్తున్నారా, కొంతవరకు విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యమ సంఘాల నాయకులతో పెట్టి ప్రజా సంఘాల నాయకులతో సమావేశాలు పెడితే సరిపోతుంది, తీసుకోవద్దు. ఒక పూట ఆ ప్రభుత్వం వాళ్ళ కేటాయించారు సమయాన్ని. చిన్న విషయంలో మరిచెన్నారెడ్డి, ఎంజీఆర్ హెచ్ఆర్డి అట్లాంటి ఇన్స్టిట్యూట్ లో ఒకటి సమావేశం పెట్టి ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి ఆహ్వానించి అక్కడ ఒక పూట వాళ్ళు చర్చిస్తే మొత్తం అభిప్రాయాలతో వచ్చే అవకాశం ఉంది, ఏకాభిప్రాయానికి ఉండే అవకాశం ఉంది. అంటే ప్రజాభిప్రాయం కూడా అంటే ప్రజల్లోకి రిలీజ్ చేసి సరిపోయింది. ప్రజా సంఘాల నాయకులతో కానీ ఏకాభిప్రాయం తీసుకోవడం, వాళ్ళ అభిప్రాయం తెచ్చుకోకుండా ఏకపక్షంగా తీసుకుంది. కానీ సమయం కూడా తక్కువ కాబట్టి మళ్ళీ మార్పుకోవాలి అంటే చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది. జూన్ 2 అని డెడ్ లైన్ బాగుంటుంది సార్. ఏక పార్టీ, ఏక వ్యక్తి, ఏక పార్టీతో కాకుండా సామూహిక నిర్ణయం తీసుకుంటే కొంతవరకు ఓకే 90 ఇస్తానంటే అందరికీ ఎవరు ఇతర కూడా సాటిస్ఫై అవకాశం జరుగుతుంది. కొంత భేదాభిప్రాయాలు వస్తాయి. అది తాత్కాలిక తాత్కాలిక ప్రకటన ఆ విమర్శలు ఆ తర్వాత కలిసిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొంత ముందుకైతే బాగుంటుంది. అంటే రాష్ట్రం కోసం దీర్ఘకాలంగా ఉండాల్సినటువంటి అంబులెన్స్ కాబట్టి చిహ్నాలు కానీ గీతాలు కానీ దీర్ఘకాలికంగా ప్రజా బాహుల్యంలోకి వెళ్లే అవకాశం ఉంటాయి. కానీ వాటి విషయంలో కొంత పట్టుబడిలో పెడితే భద్ర ప్రభుత్వం పట్టుబడిలో వెళ్ళిపోతే వెళ్తే బాగుంటుంది. అంటే ఇంకోటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నేతలు అంటే చాలా వరకు కీలకంగా పనిచేస్తారు. ఆయన ఇచ్చినటువంటి విధానాలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. కేసీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పారు. సో ఆయన ప్రస్తావన ఉండే అవకాశం, అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుని ఆయనకి సముచిత స్థానం ఇచ్చేలాంటి కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 1500 మంది ఆత్మ బలిదానాలకు సంబంధించి చాలా కీలకంగా ప్రకటనలు చేసే అవకాశం ఉందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఉండే అవకాశం ఉన్నాయంటారా? అంటే అమరులను మరించుకోవడము, వారి కుటుంబాలను సన్మానించడం, తర్వాత వాళ్ళ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే
సహాయం చేయాలని ఆ సహాయానికి సంబంధించినటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుంది సభ ద్వారా. తర్వాత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని సన్మానించడం. ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది ఇంకా ఉన్నారు, చాలా మంది చాలా మంది ఇంకా వారు రాష్ట్ర పురోగతి కోసం వారి ప్రయత్నాలు తమ వంతు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం ఒక వేదిక మీద వాళ్ళ కొంచెం సన్మానం చేసి గౌరవిస్తే కొంత బాగుంటుంది. చిన్న దాంట్లో ఏ పార్టీ ఆ పార్టీ ఈ నేత ఆ నేత అనేది కాకుండా ఉద్యమంలో ఎవరున్నారు వాళ్ళు సకల జన సమ్మె జరిగింది సార్. ఆ సమ్మెలో కూడా కొంతమంది పాల్గొన్నారు. ఆ సకల జన సమ్మె దాదాపుగా 40 రోజుల పాటు జరిగినటువంటి సమ్మెలో అందరూ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఏకతాటిపై నిలబడ్డారు. అట్లాంటి మనుషులను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర అవగాహన కోసము ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతో నష్టపోయారు, కుటుంబాలు నష్టపోయారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు సగౌరవంగా గౌరవించి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమర కుటుంబాలకు ఇష్టమని చెప్పినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయో వాటి అమలుకు అక్కడి నుంచి కార్యాచరణ మొదలుపెడితే బాగుంటుంది. ఏదైతే స్థలం ఇస్తామన్నారు, వాళ్ళకి సన్మానం చేస్తామన్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరమైతే భూములు ఇస్తామని చెప్పారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అక్కడి నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే బాగుంది. ఓకే, కోడ్ ఉంది కాబట్టి కొంత జాతం జరగచ్చు. కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమలు అయిపోతున్నా కొంత జాతం జరగవచ్చు. కానీ దానికి కూడా కట్ ఆఫ్ డేట్ ఉంది. ఏదైతే రైతుల రుణమాఫీకి ఆగస్టు 15 కట్ ఆఫ్ డేట్ పెట్టిందో అక్కడ కట్ ఆఫ్ డేట్ దాన్ని కూడా ప్రకటించి ఆ కట్ ఆఫ్ డేట్ లోపల పూర్తి చేస్తా ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాను ఏడు చేయదలుచుకున్నది అమర కుటుంబాలకు, త్యాగం చేసిన వాళ్ళకు, ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకు, ఉద్యోగంలో ఉడకనెత్తి ఉద్యోగించిన వాళ్ళకు ఏం చేయబోతున్నారు అనేది కొంచెం అక్కడ ప్రకటిస్తే బాగుంది. సోనియా గాంధీ కూడా ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ప్రత్యేక రాష్ట్రానికి ఏ రకమైన ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ అధిష్టానం ఏ కోణంలో ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పార్టీ పరంగా కొంత రాజకీయంగా నష్టపోయినప్పటికీ ఎందుకు రావాల్సిన సంకల్పం వెనుక ఉన్నటువంటి బలమైన కారణమే వాళ్ళు ఇవ్వాలన్న సంకల్పం వెనుక ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటి నా విచారం కూడా అక్కడ వివరించేందుకు అవకాశం ఉన్నాయి. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే విధంగా అంటే స్వతంత్ర దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాలు మనం ఏ రకంగా జరుపుకుంటామో ఆ స్థాయిని అందరూ పాల్గొనే విధంగా దీంట్లో కొంత ప్రభుత్వం ఉదాహరణ ఇస్తే చాలా బాగుంటుంది. దీని యొక్క స్ఫూర్తి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం స్ఫూర్తి ప్రజల్లో మరోసారి 10 సంవత్సరాల రంగంగా కొంత భావించాల్సి వస్తుంది. రైట్ థ్యాంక్ యూ. అండ్ మీరు అన్నట్లు పూర్తిగా మనం కూడా అలాగే ఆశిద్దాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఈ పార్టీ 10 ఏళ్ల పాటు దశాబ్ద ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలు కూడా అలాంటి సముచిత స్థానమే ఇచ్చేలాగా అందరికీ మీరు అన్నట్లు మెయిన్ ప్రధానంగా ప్రాణాలు పణంగా పెట్టారు, కుటుంబాల జీవితాల్లో కూడా చాలా వరకు పెట్టినటువంటి చాలామంది ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ సముచితమైనటువంటి స్థానం దక్కాలి, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.